తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా అంటే, ఆ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్న దాని ప్రకారం అయితే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకు అంటే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, పవన్‌పై వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇక ఇదే రైట్ టైం, ఇంతకు మించి ఉపేక్షించవద్దు. తెలంగాణలోనే జనసేన పార్టీ పుట్టింది. తెలంగాణ పోరాట స్ఫూర్తితోటే ఇక్కడ జనసేన పార్టీ అనేది ఆలోచన వచ్చింది. సో, ఖచ్చితంగా ఇక్కడి పోరాటాల నిదర్శనంకి అనుగుణంగా ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో, ఇప్పటి వరకు జనసేన తెలంగాణ శాఖ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా యాక్టివ్‌గా లేదు. ఎక్కడో ఎవరైనా విమర్శిస్తే తప్ప మళ్ళీ మీడియా ముందుకు వచ్చి విమర్శించడానికి కొంతమంది నాయకులున్నారు తప్ప యాక్టివ్‌గా అయితే లేదు. ఇక్కడ కార్యవర్గం లేదు, నేతలు లేరు. అంతా అవన్నీ కూడా పక్కన పెడితే కనీసం పార్టీ కార్యాలయం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేదు. సో, అలాంటి జనసేన పార్టీని తెలంగాణలో పూర్తి స్థాయిలో పట్టాలెక్కించాలన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, గడిచినటువంటి అంటే ఇంతకుముందు ఏదైతే సభ్యత్వ నమోదు జరిగిందో అప్పుడు దాదాపు ఒక్కొక్కరు రూ. 400 కట్టి మరీ 1,00,000 మంది యాక్టివ్ కార్యకర్తలుగా నమోదు చేసుకున్నారు. సో, ఆ సభ్యత్వం కూడా తీసుకున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ స్వయంగా తెలంగాణలో కూడా రాజకీయాలు చేసే దిశగా ఉండాలి అని చెప్పి తెలంగాణ జనసేన నాయకులు కూడా పట్టుబట్టినటువంటి సందర్భంగా కనపడుతోంది. సో, అన్నీ కలిపి తెలంగాణలోనూ పార్టీని విస్తరించాలి, బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనకు జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో, అవసరమైతే అంటే ఈ వారం రోజుల్లోపే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచించినట్టుగా తెలుస్తోంది. అయితే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అదే రోజు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచే తెలంగాణ జనసేన బలోపేతానికి సంబంధించినటువంటి కార్యాచరణ విడుదల చేయడం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, అయితే జూన్ 2 లేదు అంటే ఈ వారం లోపే మాత్రం ఖచ్చితంగా జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయం ఓపెన్ కాబోతా ఉంది. ఈ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీ ఫంక్షనింగ్ జరిగేలాగా అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఉండబోతా ఉన్నారు. సో, అఫీషియల్గా పార్టీ కార్యక్రమాలు అనేటివి కూడా తెలంగాణలో స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతి 15 రోజులకు ఒకసారి తెలంగాణ నేతలతో రివ్యూ మీటింగ్లు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీ విస్తరించే కార్యక్రమాలకు సంబంధించి కూడా సమీక్ష చేసేలాగా కార్యాచరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, పార్టీని ఎలా విస్తరించాలి, ఎక్కడెక్కడ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ క్యాడర్ ఉంది, ఇవన్నిటికి సంబంధించి వీటితో పాటు గతంలో జనసేన కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నుంచి కావచ్చు చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, సో ఇంకా ఎక్కడ చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సో, ముఖ్యంగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ అమరుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి అసలు తెలంగాణ అమరులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళ పేర్లేంటి అనేటి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా కూడా ఒక డాటా లేదు. సో, ఈ నేపథ్యంలో అమరుల కుటుంబాలకు న్యాయం జరగాలనేటువంటి ఒక నినాదంతోటే తెలంగాణ జనసేన కార్యకలాపాలు మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ మీద పోరాడాలి అనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మనతో మాట్లాడినటువంటి జనసేన నేతలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు వచ్చే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏవైతే 3 మున్సిపల్ కార్పొరేషన్లు అయ్యాయో అక్కడ ఎన్నికలు జరిగితే జనసేన కూడా ఖచ్చితంగా పోటీలోగా ఉండేలాగానే తమ భవిష్యత్ కార్యాచరణ జరగబోతా ఉంది. ఈ వారం రోజుల్లో నుంచే మీరు పార్టీ ఎలా స్పీడప్ అవుతుందో చూస్తారు అని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో, మొత్తంగా కుదిరితే జూన్ 2 లేదు అంటే ఈ వారం లోపే పార్టీ కార్యాలయం ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గం ప్రకటన ఉంటుంది. పార్టీ ఆఫీస్ నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నుంచి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో రెగ్యులర్గా, అలా ఇక్కడి నుంచి కూడా తెలంగాణ శాఖ నుంచి కూడా తెలంగాణలో కూడా జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి.